తెలంగాణ స్పీకర్ నోటీసులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎట్టకేలకు స్పందించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు లేఖ రాశారు. వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. ఇక స్పీకర్ ఇచ్చిన గడువు ముగియడంతో తాజాగా లేఖ ద్వారా సమాచారం అందించారు. మరోవైపు ఫిరాయింపుల చట్టం కింద చర్యలకు అవకాశం ఇవ్వకుండా ముందుగానే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం సాగుతోంది. గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫామ్ పై దానం పోటీ చేయడంతో ఇక పార్టీ మారినట్లు ఆధారాలు ఉన్నాయని, రాజీనామా చేస్తేనే వేటు తప్పుతుందని నేతలు సూచిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ క్రమంలోనే శ్రీధర్ బాబును కలిసిన ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున వాటి తర్వాతే దానం రాజీనామా ఉంటుందని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా తప్పనిసరైతే తదుపరి చర్యలు, ప్రత్యామ్నాయం ఏం చేయాలనే అంశాలపై దానం దృష్టి సారించినట్లు సమాచారం. తెలంగాణ స్పీకర్ నోటీసులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎట్టకేలకు స్పందించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు లేఖ రాశారు. వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. స్పీకర్ ఇచ్చిన గడువు ముగియడంతో తాజాగా లేఖ ద్వారా సమాచారం అందించారు. మరోవైపు ఫిరాయింపుల చట్టం కింద చర్యలకు అవకాశం ఇవ్వకుండా ముందుగానే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం సాగుతోంది. గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫామ్ పై దానం పోటీ చేయడంతో పార్టీ మారినట్లు ఆధారాలు ఉన్నాయని, రాజీనామా చేస్తేనే వేటు తప్పుతుందని నేతలు సూచిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ క్రమంలోనే శ్రీధర్ బాబును కలిసిన ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున వాటి తర్వాతే దానం రాజీనామా ఉంటుందని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా తప్పనిసరైతే తదుపరి చర్యలు, ప్రత్యామ్నాయం ఏ చేయాలనే అంశాలపై దానం దృష్టి సారించినట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? దేవిక, ఏదైతే దానం నాగేందర్ ఎటకేలకు స్పీకర్ నోటీస్ కి స్పందించారనే చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఫిరాయింపులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఉన్నారో వారికి సంబంధించి 8 మందికి సంబంధించి ఎంక్వైరీ కూడా పూర్తయింది. దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వీళ్ళిద్దరూ కూడా స్పందించలేదు. 2 డేస్ బ్యాకే కడియం శ్రీహరి కూడా స్పందించి కొంత టైం కావాలన్నారు. దానిలో భాగంగానే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర కూడా లెటర్ రాయడం జరిగింది. కొంత నాకు సమయం కావాలి, సమయం తర్వాత వివరణ ఇస్తాను అని. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ కొంత స్ట్రాటజిక్ గానే వెళ్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొంత సమయం కోరితే టెక్నికల్ ఇష్యూస్ ఏముంటాయి ఏంటి మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇచ్చిన లోపల. తర్వాత ఏదైతే ఇప్పుడు ఒకవేళ గడువు కోరకపోతే సుప్రీంకోర్టు ఏదైతే నివేదిక ఇవ్వాలందో దానికి సంబంధించి వెంటనే స్పీకర్ కూడా స్పందించాల్సి ఉంటుంది. సో దానిలో భాగంగానే కొంత టైం ఇస్తే ఆ టైంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికే ఏఐసీని కలిశారు. ఒకవేళ రాజీనామా చేస్తే హైదరాబాద్ ఎమ్మెల్యే టికెట్ అభ్యర్థిగా, కాంగ్రెస్ అభ్యర్థిగా మళ్ళా నాకే ఇవ్వాలని కూడా ఏఐసీ పెద్దలను కలిసి కొంత వాళ్ళ నుంచి ఆమె తీసుకున్న తర్వాత తిరిగి ఈ లెటర్ రాసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఇన్ కేస్ ఏదైతే 2023లో లోక్సభకు సంబంధించి 2024 లోక్సభకు సంబంధించి సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు కాబట్టి పూర్తి ఎవిడెన్స్ ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించే ప్రతిపక్ష పార్టీలు హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు మొత్తం కూడా దాఖలు చేశారు. దాని నాగేంద్రకి సంబంధించి కావచ్చు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వీళ్ళిద్దరి ఫుల్ ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి. సో దానిలో భాగంగానే ఇప్పుడు ఏంటంటే అనర్హత వేటు పడకుండా కొంత టైం కోరారు. వెంటనే డిస్క్వాలిఫై అయితే 6 ఏళ్ల పాటు వీళ్ళు పోటీ చేయడానికి కూడా అవకాశం లేని నేపథ్యంలో కొంత సమయం కోరితే ఈ లోపు సెట్ చేసుకోవచ్చు. స్థానిక సంస్థలు లోకల్ బాడీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజీనామాకి వెళ్లే అవకాశం ఉంది. రెండు కూడా ఒకేసారి ఎలక్షన్ కాకుండా స్టేషన్ గన్పూర్ ఏదైతే టెక్నికల్ గా కొంత కడియం శ్రీహరిని తప్పించే పనిలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ బేస్ చేసుకుని దానం నాగేందర్కి అలా తప్పించడానికి ఏ అవకాశం లేదు. ఎందుకంటే అభ్యర్థిగా పోటీ చేశారు కాబట్టి ఫుల్ ఎవిడెన్స్ లో ఉంది. ఇక రాజీనామా అనేది అనివార్యం అయ్యేటట్టు కూడా తెలుస్తుంది. సో రెండు ఒకేసారి రాకుండా కొంత జాగ్రత్త పడి జూబ్లీ హిల్స్ కూడా గెలిచాం కాబట్టి అదే ఉత్సాహంలో జేహెచ్ఎంసీలో కొంత రాజీనామా చేసి దానం నాగేందర్ని కొంత అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అదే కడియం శ్రీహరికి కూడా వర్తిస్తే మాత్రం రెండు కొంత ఇబ్బంది అవుతుంది. అదేమో జిల్లా స్థాయిలో ఉంటుంది. కొంత ఇదైతే జేహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికీ దాదాపుగా మొన్న 24,000 పై మెజార్టీతో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా మళ్ళీ ఎలక్షన్కి వెళ్లే ఆలోచనలు అయితే కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది దేవిక.
రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ.